యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. ది బెస్ట్ బ్లెస్సింగ్స్. ఇదివరకు కని విని ఎరగని ఒక నూతనమైన అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ కుటుంబంలో, మీ దేశంలో, మీ యొక్క లైఫ్లో జరగబోతున్నాయి. మీరు ఈ వాక్యం పైన, ఈ ప్రవచనాల పైన నమ్మకం ఉంచండి. దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్యం ఏదంటే, దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 52:1-3 వచనాలు వాగ్దానం చేస్తున్నాడు. మనం నయమి గురించి మాట్లాడకుండా వస్తున్నాం. రుతు గ్రంథంలో దేవుని బిడ్డలారా, అనేక మంది ఏడుపులకును, 3 మరణానికి కారణమైన ఆ స్త్రీ చేసిన పని ఏంటంటే బెత్లెహేమును విడిచిపెట్టడం. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకునమే కాకుండా కోలుకోలేని దెబ్బ. నా మాట వింటున్నారా? కోలుకోలేని దెబ్బ. భర్తను పోగొట్టుకుంది నయోమి, మరలా తిరిగి పొందగలిగిందా? లేదు. కొడుకులు పోగొట్టుకుంది. ఈ రూతు తన భర్తను పోగొట్టుకుంది. ఏమైనా మరలా తన భర్తను తిరిగి చేరదీయగలిగిందా? లేదు. అంటే దీన్ని మనం ఏమనాలి? కోలుకోలేని దెబ్బ అనాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పంతా ఏంటి? కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శోధనకి నిలవక పారిపోవటం, మరి దేవుని చిత్తం కాని ప్రదేశంలో ప్రవేశించటం, దేవుని మాటకు లోబడకపోవటం, దేవుని చిత్తం చేయకపోవటం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కారణాలను బట్టి మరి కోలుకోలేని దెబ్బను వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నారు. ఒక 10 రూపాయలు మనం పోగొట్టుకుంటే తిరిగి మనం సంపాదించుకోవచ్చు. ఒక వస్తువులు పడేస్తే మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితంలో కోలుకోలేని దెబ్బ, ఒక మనిషి యొక్క ప్రాణం పోతే, లేకపోతే అభిషేకం పోతే మనం ఎలాగ సంపాదించగలుగుతాం? కాబట్టి ఈరోజు కోలుకోలేని దెబ్బను మీరు సరిచూడకుండా ఉండాలంటే బెత్లెహేమును విడిచిపెట్టవద్దు. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా ఈ బెత్లెహేము అనే మాట ఎక్కడ కనపడుతుందంటే, యాకోబు తన భార్యను పాతిపెట్టిన స్థలం బెత్లెహేము అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండం 35వ అధ్యాయం 19-21 వచనాల్లో రేచల్ని, తన భార్య రేచల్ని ఆయన ఏం చేస్తాడంటే మరి బెత్లెహేములో పాతిపెట్టినట్టుగా మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనే మాటకు రొట్టెలిల్లు అనే మాట మీకు ముందు చెప్పాను. కానీ యూదుల యొక్క నోట్స్లో, యూదుల యొక్క టర్మ్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తే ఇట్ ఈజ్ టవర్ ఆఫ్ ద ఫ్లాగ్ అని అర్థం అన్న. రొట్టెలు అనేది ఒక అర్థం. రెండోది అర్థం ఏంటంటే గొర్రెల మంద యొక్క గోపురం అనే అర్థం. గొర్రెలు కాపురులు ఏం చేస్తారంటే, తన గొర్రెల ఎక్కడైతే మంచి గడ్డి దొరుకుతుందో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక టవర్ కట్టేస్తారు. ఆ టవర్ పైన వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని దొంగలు వస్తున్నారా లేదా అని చూసుకుంటారు. ఆ ప్లేసే బెత్లెహేము అని మనకు పిలువబడుతుంది. అక్కడే యేసు ప్రభువుకు జన్మ ఇవ్వటం జరిగింది. సో ఇది మన యొక్క యూదులకు ఆచార ప్రకారం వచ్చే అర్థం అన్నమాట. బెత్లెహేము అనేది సహవాసాన్ని చూపిస్తున్నాయి. మీరు సహవాసాన్ని విడిచిపెడితే యేసు ప్రభువుతో విడిచిపెట్టిన దానికి సమానం. మీరు ఆత్మీయ తండ్రిని కానీ, సహవాసం కానీ, సంఘాన్ని కానీ మీరు విడిచిపెడితే దేవుని బిడ్డలారా, అది పెద్ద నష్టాన్ని, కోలుకోలేని దెబ్బను మీరు ఎదుర్కొంటారు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది, ఆ దినము సమీపించకొలది కొందరు సహవాసంగా కూడుకోవటాన్ని మానక ఈ కూడుకోవటానికి ప్రయత్నం చేయండి అనే మాట రాయబడి ఉంది. సో ప్లీజ్ డోంట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు ఒక మంచి ఆత్మపురులైన సహవాసాన్ని, దైవజనులను ఎన్నుకోండి. ఇంక అక్కడే బలపడిపోండి. మరలా ఎన్నుకోట కూడా కరెక్ట్గా ఉండాలా, లేకపోతే చాలా దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. మీ యొక్క ఆత్మీయ నాయకుడు ఆత్మ పొందినవాడుగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి.
ఆ అనుభవం కలిగిన వాడుగా ఉండాలి, మెచ్యూర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మను అంగీకరించలేని ఎంతోమంది సేవకులు ఈరోజు తయారైపోతున్నారు. ఎన్నో వందల మంది వెళుతున్నారని వాళ్ళ వెనకాల మీరు వెళ్తే ఉన్న రక్షణ పోగొట్టుకొని ప్రభు రాకడికి మీరు సిద్ధపడలేరు. కాబట్టి సహవాసంగా కూడుకోవటాన్ని మానవద్దు, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బెత్లెహేమును విడనాడకూడదని ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభా, నీ మాటకు లోబడి బెత్లెహేమని నీ సహవాసాన్ని, నువ్వు ఏర్పాటు చేసిన సంఘాన్ని విడిచిపెట్టకుండా సాయం చేయండి ప్రభా. మందిరంలోనే మాకు కావలసిన సమస్త ఆశీర్వాదాలు, అద్భుతాలు ఉన్నాయి తండ్రి. ఇప్పుడే ఆశీర్వదించి అద్భుతం జరిగించి మేలు జరిగించమని, వర్ధలు చేసి పెంపొందించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీకు దేవుడిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మన దీవించిన కాక. ఆమెన్.